ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళకేదో మళ్ళీ పేర్లు, వజ్రాలు కొంతమంది అంట, రత్నాలు కొంతమంది అంట. అంటే 2.6 లక్షల నువ్వు పెట్టుకున్నటువంటి నీ సైన్యంలో ఒక 875 మంది వజ్రాలంట, 4150 మంది రత్నాలంట. మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి అంటే వీళ్ళల్లో 5025 మందే నువ్వు గుర్తించావు, వాళ్ళు బాగా పనిచేశారంటే అసలు వీళ్ళకి ఇచ్చిన పని ఏంటి? నువ్వు ఏదో పొద్దున్న చిక్కటి చిరునవ్వుతో కాలింగ్ బెల్ నొక్కి పెన్షన్ ఇస్తున్నారు అవ్వలకి తాతలకి అని చెప్పావు. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? నెల నెల ఒకసారి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. దానికి నీకు 50 ఏళ్ళకు ఒకటి కావాలనా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. మేమేమి మీకు వాళ్ళు వచ్చి సేవ చేస్తారంటే వద్దని చెప్తాను కాదు మేము. కానీ దీని వెనక దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజల సొమ్ము ఎంత? ఇన్ని వేల కోట్లు ఇవాళ వీళ్ళ కోసం ఖర్చు చేశాడు. ఈ వేల కోట్లన్నీ కూడా ఇంకా చాలామంది పేదలకి, చాలామంది వికలాంగులకి, చాలామంది వితంతువులకి నెల నెల ఇవ్వచ్చు కదా. మేము చెప్పేది ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా. సక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థలోని ఉద్యోగస్తులందరినీ కూడా మీరు ఉపయోగించుకుంటే ఇంకా లక్షల మందికి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. కానీ నీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా నువ్వు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఇవాళ వాళ్ళ ద్వారా ఊర్లో ఏ పని కావాలన్నా కానీ ఆ వాలంటీర్ అనేవాడే ఆ గ్రామ సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళేటట్టుగా నువ్వు పనిచేస్తూ ఎక్కడా కూడా లంచాలకు ఆస్కారం లేదు, చాలా జెన్యూన్గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు? అసలు నువ్వు నిన్న చేసిన పని ఏంటి? లంచం కాదా అది? నువ్వు చెప్తున్నటువంటి నీ సైన్యానికి రేపు ఎలక్షన్లో మీరు పెద్ద ఎత్తున గొడవ చేయండిరా. మీరు ఎవరూ కూడా బూతులకు వచ్చి ఓట్లు వేయకుండా చేయాల్సిన పని మేము ఏదో పెట్టాను అని చెప్పి ఈ రోజున నువ్వు ఒక్కొక్కళ్ళకి 45,000, 30,000, 15,000 చొప్పున ప్రజల సొమ్మును పంచుతున్నావంటే ఇదేమంటారు ముఖ్యమంత్రి గారు? ఇంతకంటే ఇంకా లంచం ఏమైనా ఉందా? ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వే నీ కింద సైన్యానికి లంచం ఇస్తున్నావు కదా. లంచాలకు ఆస్కారం లేదని నిస్సిగ్గుగా ఏ రకంగా చెప్పగలుగుతావు నువ్వు? ఒక సభ పెడితే ఆ రోజున ప్రాంతం అంతా కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నిన్న గుంటూరు నుంచి నరసరాపేట వెళ్ళాలంటే పాపం వాళ్ళు నిన్న నరకయాత్రను చూశారు. నిన్న మచిలీపట్నం నుంచి వచ్చే బస్సులు తెనాలు దాటగానే రోడ్డు మీద ఆపితే తెనాల నుంచి గుంటూరు వచ్చే వాళ్ళు నరకయాత్రను చూశారు. పచ్చని చెట్లు కొట్టేస్తావు, బాగున్నటువంటి రోడ్లకు గుంటలు పెట్టి బారికేట్లు కడతావు. దానికోసమా నువ్వు చేతులు మెలిపెట్టేది, సిద్ధం చేసేది? ఇవాళ 400 కోట్ల నిన్న నీ ఖర్చు. ఎవడబ్బా సంపాదించింది? ఎవరికిచ్చావు? ఎవరికి చెందవలసిన సొమ్ముని ఎవరికి పంచుతున్నావు నువ్వు? నీ స్వలాభం కోసం, నీ సొంతం కోసం నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి ప్రజలు డబ్బిస్తావా? అది ప్రజాస్వామ్యమా? దీనికోసం నువ్వు వచ్చి అక్కడ సభలు పెట్టి ప్రతిపక్ష నాయకులను తిడతావా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాడు. అవసరమా? పరిపాలన అంటే చేత కాదు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా తన సొంతానికి వాడుకుంటాడు. కేవలం తన స్వార్థం కోసమే. జనసేన పార్టీ లక్ష్యం పదవులు కానీ మేము కోరుకునే అధికారం కానీ ప్రజల కోసం, ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారాన్ని ఎందుకోసం కోరుకుంటున్నాడు? హైదరాబాదు కోర్టుకి కేసులకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం కోరుకుంటున్నాడు. అతని మీద పెట్టినటువంటి 33 కేసులు కూడా విచారణకు రాకుండా, విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆపుకోవచ్చనే ఒక ప్రయత్నం కోసం అతనికి అధికారం కోసం కోరుతున్నాడు. కానీ జనసేన పార్టీ
అధికారం అడిగేది, ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునేది పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని. ఏమి చేయాలో దిక్కు దోచకుండా చూస్తున్నటువంటి ఈ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో 2.60 లక్షల వాలంటీర్లు ఎవరైతే పెట్టారో కుర్రవాళ్ళని వాళ్ళ జీవితం నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదో చేస్తాను అనే ఒక ఆశ చూపించి చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇవాళ 5,000 అని చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా అవినీతికి